హాయ్ గైస్, దిస్ ఇస్ ఝాన్సీ జాను. వెల్కమ్ టు ఎంజే ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ మనం ట్రాన్స్జెండర్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని ఫెయిల్యూర్స్ అనుభవించి మరీ సక్సెస్ నుంచి వస్తున్నారు. అప్పట్లో ఉన్న ట్రాన్స్జెండర్స్కి ఇప్పట్లో ఉన్న ట్రాన్స్జెండర్స్కి చేంజెస్ ఏంటి, అసలు వాళ్ళు ప్రతి దాంట్లో అయితే సక్సెస్కి వెళ్తున్నారు. ఇప్పుడు నుంచి ఎంత ఫెయిల్యూర్ ఎంత సక్సెస్ వచ్చారో వాళ్ళ లైఫ్ స్టోరీలో మనం కొంతమంది ట్రాన్స్జెండర్స్ మన దగ్గరకు వచ్చారు. వాళ్ళతో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటిదో. మీరేం చేస్తుంటారండి? నా పేరు సామాన్య, నేను ఒక ట్రాన్స్జెండర్ని. నా ఇంట్లో అమ్మ కానీ అందరూ యాక్సెప్ట్ అయ్యారు. నా ఫ్యామిలీ మొత్తం, నా రిలేటివ్స్ మొత్తం, ఫ్రెండ్స్ అందరు నన్ను యాక్సెప్ట్ చేశారు. కాకపోతే కొన్ని చాలా ఇబ్బందుల నుండి నేను బయటపడ్డానండి. నేను ఇబ్బంది పడలేదని చెప్పట్లేను. చాలా అంటే చాలా బాధలు, ఎన్ని బాధలు అంటే ఇంకా వచ్చినాయి ఇక నాకు ఫ్యామిలీ నుండి, ఫ్రెండ్స్ నుండి. నాకు చాలా నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు, అట్లా ఎందుకు చేసినావు, నువ్వు అట్లనే ఉండకపోయావా, నువ్వు ఇంట్లో ఉంటే నేను వంట చేసి పెట్టి నీకు ఏ తిండికి ఏమన్నా తక్కువ అయిందా, నేను ఇట్లా చేసుకునే వాళ్ళం అట్లా చూసుకునే వాళ్ళం, నువ్వు అంత దూరం ఎందుకు పోయినావు అని నన్ను చాలా అన్నా. ఏముండదు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ బాధ ఏంటనేది మేము ఫేస్ చేస్తాం కాబట్టి అది మాకు మాత్రమే తెలుసు. ఆ బాధ ఏంటో బయట వాళ్ళకి చెప్తే ఆహా అనుకుంటారేమో, కానీ అది ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎంత బాధ ఉంటుంది, ఎట్లుంటుంది, అసలు ఎంత మేము అని. అట్లా లేకుండా అట్లా ఆలోచన లేకుండా వెళ్ళిపోయినా సరే వాళ్ళు మా వెంబడ పడడం, చీర లాగడం, ఇట్లా చున్నీలు లాగడం అది చేస్తుంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కూడా టచ్ చేస్తారండి. అంటే మేము ఎలా అమ్మాయిలా ఫీల్ అయ్యి మేము ఉంటాము, కానీ మేము భిక్షాటనకి వెళ్ళిన క్రమంలో వాడు చేచాపి 10 రూపాయలు అడుక్కునేది అందరూ తెలుస్తుంది, కానీ ఆ లోపల పడే బాధ ఎవరికి తెలియదు.